హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మీషో నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్. నేను ఆల్రెడీ షార్ట్ చేశాను. షార్ట్లో చెప్పాను కదా, నేను ఫ్రాక్ కుడతాను పాపకి బర్త్డే కానీ. ఆ ఫ్రాక్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇందులో అయితే కటింగ్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ అనేది సాటిన్ వచ్చింది దీనికి. ఈ లైనింగ్ పీస్ని ఫస్ట్ 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకున్నాక పైన ఎడ్జెస్ అనేది ఈ విధంగా 1 ఇంచ్కి ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమానంగా ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్, అందుకని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో అనేది ఎవరైనా కానీ ఇంట్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మంచిగా ఫస్ట్ టైమే వాళ్ళు డిజైనర్ ఫ్రాక్ అయితే కుట్టచ్చు అనమాట. సో అలా ఉంటుంది వీడియో, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసరికి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఇంచెస్ బాడీ, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఖర్చులోకి వెళ్ళిపోతుంది. సో 8.5 9 ఇంచెస్కి నాకు కావాలి, అందుకని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. మీకు మీ పిల్లల బాడీ లెంత్ ఎంత ఉంటే అంత చేసుకోండి. ఇది 5 ఇయర్స్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లల దాకా అయితే సరిపోతుంది. ఇంకా 7 ఇయర్స్ వాళ్ళు సన్నగా ఉంటే ఓకే, లేకపోతే లేదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాడీని ఈ విధంగా పిన్ పెట్టుకోండి. బాడీ లెంత్కి పిన్ పెట్టుకోవడం ద్వారా ఏంటంటే కదలకుండా నీట్గా ఉంటుంది. నేను 4.5 ఇంచెస్కి నెక్ షోల్డర్ లెంత్ అయితే పెట్టుకుంటున్నాను. 4.5 ఇంచెస్కి సరిపోతుంది. అదే 7 ఇయర్స్ వాళ్ళకైతే 5 ఇంచెస్ పెట్టుకోండి. 6 5 ఇయర్స్ 4 ఇయర్స్ వాళ్ళకైతే 4.5 సరిపోతుంది. సేమ్ ఆప్ డౌన్ కూడా 4.5 ఇంచెస్ని తీసుకున్నాను. ఇప్పుడు నాకు బాడీ విడ్త్ వచ్చేసరికి 8 ఇంచెస్. నాకు మెయిన్ బాడీ ఇంచ్ వచ్చేసరికి 6 ఇంచెస్. ఇంకా ఖర్చుతో కలిపి 8 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఇంకా నడుముకు కూడా సేమ్ అలాగే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి నడుము కొలత ఒకటి, చెస్ట్ కొలత ఒకటి అలా ఏమి ఉండదు. మొత్తం విడ్త్ వచ్చేసరికి ఒకటే ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి నేను 1 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ అయితే పక్కా తీసుకోండి. 1 ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి. ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది బాడీ పార్ట్ అనేది కటింగ్ అయితే పూర్తయినట్టు. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా నెక్ షోల్డర్ ఉంటుంది కదా, ఆ పార్ట్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసరికి నేను 2 ఇంచెస్కి తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసరికి 2.5 ఇంచెస్కి, ఇంకా మిగిలింది 2.5 షోల్డర్కి పెట్టుకుంటున్నాను. నెక్ 2 ఇంచెస్, ఇంకా షోల్డర్ వచ్చేసరికి 2.5 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి కిందకి మనం నెక్ రౌండ్ తీసుకోవాలి కదా, అది వచ్చేసరికి 4.5 ఇంచెస్ బ్యాక్ నెక్ కోసం తీసుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. సో బ్యాక్ నెక్ కోసం ఈ విధంగా. ఫ్రంట్ నెక్ అనేది నేను ట్రాన్స్పరెంట్ పెడుతున్నాను. సో అందువల్ల నేను కట్ చేయలేదన్నమాట. ఇప్పుడు విడివిడిగా తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేను 3 ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నాను. డౌన్ అనేది 3 ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ ఫస్ట్ దాంట్లో మనం నెక్ షోల్డర్ లెంత్ ఎలా పెట్టామో ఆ విధంగా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. తర్వాత 3 ఇంచెస్కి ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పెట్టేసుకున్నాను. కానీ ఇప్పుడు కట్ చేయట్లేదు. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కుట్టేటప్పుడు కట్ చేద్దామని ఆపాను. మీరు వెంటనే కుడుతుంటే కట్ చేసేసుకోండి. సాటిన్ కదా, దారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా 2 ఫోల్డ్ మీద లైనింగ్ని వేసుకోవాలి. లైనింగ్ని తీసుకొని ఈ విధంగా 2 ఫోల్డ్ మీద పెట్టేసుకొని మనకు బాడీ ఎంత లెంత్ ఉందో అంత పెట్టేసుకొని 1 ఇంచ్ తక్కువగా పెట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను. 1 ఇంచ్ తక్కువగా పెట్టుకొని బాడీని ఇలాగా షేప్ గీసుకోవాలి. అక్కడి నుంచి కట్ చేసుకొని ఇప్పుడు ఆ పీస్ని తీసేసిన తర్వాత అక్కడి నుంచి కిందకి మనం లెంత్ తీసుకోవాలి. నాకు ఫ్రాక్ టోటల్ లెంత్ వచ్చేసరికి 25-26 ఇంచెస్ పెడుతున్నాను, అంటే ఫ్లోర్ లెంత్ కోసం. సో 23 ఇంచెస్ లైనింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో 23 ఇంచెస్ లైనింగ్ని నేను ఇక్కడ పెడుతున్నాను. వీడియోలో ఇటు కార్నర్ చూపిస్తున్నాను కదా, ఈ కార్నర్ నుంచి పెట్టేసుకొని లెంత్ 23, తర్వాత మిడిల్లోకి పెట్టేసుకొని 23, అలాగా చుట్టూ కూడా 23 ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నారు కదా. అయితే ఇది వచ్చేసరికి ఒక్క సైడే అనమాట. నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఫుల్ సర్కిల్ గేర్ తీసుకురావడానికి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇంకొక దానికి కొంచెం జాయింట్ పడుతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ అనేది కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఫుల్గా అనేది ఫుల్ సర్కిల్ అంబ్రిలా అనేది వచ్చేస్తుంది 2 మీటర్స్లో పిల్లలకి. అది కూడా ఫుల్
చూడండి నేను వీడియోలో ఈ విధంగా కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగానే కట్ చేయండి. మీకు కూడా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే వచ్చేస్తుంది లైనింగ్ అనేది. ఈ విధంగా మార్క్ చేసుకున్న వాటన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న అన్నిటిని కూడా మనం కట్టర్తో కట్ చేసుకుంటే మనకు ఒక సైడ్ అనేది అయిపోతుంది. ఇంకొకటి రెండో పార్ట్ని కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఒక సైడ్ అంబ్రెల్లా కట్, అంటే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఒక సైడ్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ సైడు ఈ విధంగా ఇంతవరకు మిగిలిందనమాట క్లాత్. ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా 2 మడతల మీద ఈ విధంగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఒక సైడ్ నుంచి ఈ విధంగా తీసుకొచ్చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా మనకి ఫస్ట్‌ది ఎంతైతే లెంత్ విడ్త్ వచ్చిందో అంతే లెంత్ విడ్త్‌లో ఈ విధంగా వచ్చేస్తుందనమాట సెకండ్ సైడ్‌ది కూడా. ఏదైనా జాయింట్ పడితే ఆ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకుంటే మనకి జాయింట్ అతుకు కూడా సరిపోతుంది. 5, 6 ఇయర్స్‌లో పిల్లలకైతే అతుకు పడకుండానే మనకి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చూపించిన విధంగా మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఈ విధంగా 2 ఫోల్డ్‌లు వచ్చేసినాయి కదా, ఆ 2 వాటిని కూడా జాయింట్ చేసుకుంటే మనకనేది ఫుల్ సర్కిల్ అయిపోతుంది. ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసరికి నేను డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి పిల్లలకి 1/2 మీటర్ అయితే సరిపోతుంది. నేను ఫుల్ హ్యాండ్ పెట్టాను కాబట్టి 1/2 మీటర్‌కి కొంచెం ఎక్స్ట్రా పడిందనమాట. సో ఈ విధంగా బాడీ లెంత్‌ని పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్ వేసుకోవాలి. 2 ఫోల్డ్ వేసుకుంటే మనకి ఇలా ఫ్యాబ్రిక్ పెట్టుకున్నప్పుడు సరిపోతే ఓకే, సరిపోకపోతే ఈ విధంగా హాఫ్‌కి మడుచుకొని హాఫ్‌కి అంతవరకు కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక హాఫ్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే బాడీ లెంత్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ లెంత్‌కి సరిపోయింది. సో సరిపోయింది కాబట్టి నేను అంతవరకు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి కట్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేస్తున్నాను. అంటే 2 మడతల మీద వేసాను కాబట్టి నాకు బాడీది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి 2 కూడా వచ్చేస్తున్నాయన్నమాట. ఈ విధంగా 2 కూడా కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ లెంత్ అయిపోయింది. ఇంకా లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కింద వచ్చేసరికి బేస్ కట్ చేసుకోవాలి, ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి నాకు 14 ఇంచెస్ అనమాట. అంటే స్టిచ్చింగ్ 13 ఇంచెస్ మెయిన్, 14 ఇంచెస్ ఏంటంటే స్టిచ్ చేసుకుంటాం కదా మడిచి, దానికి మొత్తానికి ఖర్చులు కలిపి నాకు 14 ఇంచెస్. ఇప్పుడు కింద 4 ఫోల్డ్ వేసుకున్న తర్వాత కింద అనేది ఎడ్జెస్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ అనేది 14 ఇంచెస్ని నేను పెట్టుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్ లెంత్ అనేది కట్ చేసుకోవాలి. 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దాన్ని. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ విడ్త్‌ని తీసుకుందాము. ఇప్పుడు 2 హ్యాండ్స్‌ని ఓపెన్ చేసుకుంటున్నాను ఫస్టే. ఓపెన్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు కట్ చేసుకున్న తర్వాత కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ 4 మడతల మీద హ్యాండ్ని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా మడతలు లేకుండా చూసుకొని పెట్టుకోండి నీట్‌గా. ఇప్పుడు 8 ఇంచెస్ అనమాట హ్యాండ్ విడ్త్ నాకు. అంటే హ్యాండ్ వెడల్పు వచ్చేసరికి 8 ఇంచెస్ ఖర్చుతో కలిపి. దానికి 2.5 ఇంచెస్‌ని నేను డౌన్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేశాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ మీద కనపడట్లేదు, అందువల్ల నేను షేప్ చూపిస్తూ ఇక్కడ పక్కన ఇంచెస్ కూడా ఇచ్చాను కదా, మీరు ఆ ఇంచెస్‌ని బట్టి డౌన్ చేసుకోండి. లైట్‌గా కనపడుతుంది ఆరెంజ్ అనేది, ఆరెంజ్ కలర్. సో ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కింద వచ్చేసరికి నాకు చుట్టుకొలత ఉంటుంది కదా వెడల్పు అనేది, అది వచ్చేసరికి 6 ఇంచెస్ అనమాట. మామూలుగా టోటల్ అయితే 4 ఇంచెసే, నేను ఖర్చుతో కలిపి నేను 6 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఈ విధంగా పైకి కట్ చేసుకోవాలి క్రాస్‌గా. ఇప్పుడు హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు బాడీ లెంత్ అయిపోయింది, లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవడం అయిపోయింది, ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మొత్తం కూడా 5 మీటర్ల దాకా ఉంది. అంటే ఇంతవరకు బాడీకి కూడా ఇది వేయలేదు కాబట్టి మొత్తం 5 మీటర్లు అనమాట. 5 మీటర్లని ఫస్ట్ ఇలాగా హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాను. హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే నాకు వచ్చేసరికి 24 ఇంచెస్ వచ్చింది. కానీ నాకు 25, 26 ఇంచెస్ 2 ఇంచెస్ తక్కువ ఉంది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసుకోలేదనమాట. ఇప్పుడు నేను వచ్చేసరికి డబల్ లేయర్ కట్ చేస్తున్నాను. సో డబల్ లేయర్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ని మొత్తం 2.5 ఇంచెస్కి కట్ చేశాను.
అంటే 2 అయిపోయినాయి అనమాట. ఒక 2.5 ఇంచెస్కి వచ్చేసరికి కుచ్చులు పెట్టుకోవడానికి డిజైన్కి, ఇంకొక 2.5 ఇంచెస్కి వచ్చేసరికి మొత్తం ఫ్యాబ్రిక్ ఫ్రంట్కి బ్యాక్కి 2 లేయర్స్లో కట్ చేస్తున్నాను అనమాట. వచ్చేసరికి 2 లేయర్స్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసరికి. ఇప్పుడు 25 ఇంచెస్కి లాంగ్ పెట్టుకున్నాను. మిగిలింది హాఫ్కి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఈ 25 ఇంచెస్కి కట్ చేసిందేమో లోపల లైనింగ్ మీదకి వస్తుంది. తర్వాత మిగిలింది కొంచెం క్లాత్ వచ్చేసరికి దీని మీదకి వస్తుంది అనమాట. అంటే లైనింగ్ మీద లాంగ్ లేయర్ మీద షార్ట్ లేయరు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రాక్ చూడండి, నేను ఈ లేయర్స్ ఎలా వస్తుందంటే, ఇది టోటల్ ఫ్రాక్ కదా, ఈ ఫ్రాక్లో ఇది పై లేయరు, ఇది కింద లేయర్ అనమాట. ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ మీద ఒక లేయర్ వేసాను, ఆ లేయర్ మీద ఇంకొక లేయర్, ఇలా రావడానికి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు గుత్తగా చాలా బాగుంటుంది, 5 మీటర్స్లోని గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. అందుకు వీడియో కటింగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది, మిస్ చేసుకోవద్దు, డోంట్ మిస్ ఇట్.